గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు 60 to 90 డేస్ అండి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే వ్యాలిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒకటి మాత్రం తెలుసుకోండి. డెఫినెట్గా ఏదో ఇంకోటి ఫస్ట్ టార్గెట్ ఈజ్ ద బెస్ట్ టార్గెట్ అని చెప్తాను మీ అందరికీ. ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ వేరే స్టాక్స్లో మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టాక్లో మనం ప్రాఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టాక్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అంతా కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవాలి, క్వాంటిటీస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అవన్నీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇనీషియల్గా కొత్తగా నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యాను, ఒక 1 or 2 years అయింది, ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాను అని అనుకునే వాళ్ళంతా ఫస్ట్ టార్గెట్లో ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతే వేరే కూడా అన్నీ చూడండి. నాదన్నీ ప్రతిదీ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ 85 to 90% ఫస్ట్ టార్గెట్ ఖచ్చితంగా వస్తుంది. ఏదో కొన్ని ఒక చూడండి, ఇప్పటికీ కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. అంటే ఒక 1000 స్టాక్స్ ఇచ్చుంటే ఒక 900 స్టాక్ వచ్చి ఫస్ట్ టార్గెట్స్ వచ్చేసి ఉంటుంది. 100 స్టాక్స్ మాత్రం మేబీ స్టాప్ లాస్ ట్రిగర్ అయి ఉండొచ్చు. అప్పుడు ఆ సక్సెస్ రేషియో ఎంత ఉంది చూసుకోండి. ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్ రేషియో అది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రియల్గా ఒక స్టాక్ ఎక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే, యాజ్ అ స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, పర్ఫెక్ట్గా ఒక స్టాక్ని ఎంట్రీ చేయాలి, ఎంట్రీ కరెక్ట్గా ఉండాలి. అది పాస్ ఫెయిల్ మన చేతిలో లేదు. ఎంట్రీ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ పర్ఫెక్ట్గా ఇచ్చి ఆ స్టాప్ లాస్ ట్రిగర్ అయినా వీ షుడ్ నాట్ వరీ. బట్ ఆ ఎంట్రీ అనేది చాలా మస్ట్. అందుకనే నేను ప్రతి స్టాక్ ఎంట్రీ గురించి చాలా కేర్ తీసుకుంటాను. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇట్స్ హ్యూజ్, అంటే చాలా టైం స్పెండ్ చేసి మీకోసం ఇస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని చాలా డిసిప్లైన్గా దీన్ని మెయింటైన్ చేసుకొని ఆ టార్గెట్, ఆ 90 రోజులు ఓర్పుగా ఉండే వాళ్ళకే ఈ స్టాక్స్ అన్నీ. ఆ 90 రోజులు కూడా మీరు ఓర్పుగా నేను ఉండలేనండి అంటే దయచేసి ఈ స్టాక్స్ అటెంప్ట్ చేయబాకండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ₹1 పెట్టుబడి పెడితే ఆ ఓర్పు, సహనం అనేది ఉంటేనే అండి ఆ డబ్బు మనకి రిటర్న్ వస్తుంది. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఇంటెలెక్ట్ అరేనా డిజైన్. చూడండి, ఇంటెలెక్ట్ అరేనా డిజైన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹567 ఉంది. బై చేసుకోండి. చూడండి, ₹567 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹602.80 ఫస్ట్ టార్గెట్. తర్వాత ₹648.50 సెకండ్ టార్గెట్. ₹721.30 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹510 స్టాప్ లాస్. ఇది వచ్చి మనకి 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 9 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 7,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇంటెలెక్ట్ అరేనా డిజైన్. ఇది ఎన్ఎస్సి కోడ్ వచ్చి INTELLECT. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో 17th సెషన్ మనం జరుపుతున్నాము వర్క్షాప్ సక్సెస్ఫుల్గా. July 8th and 9th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 30% సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే లైఫ్ టైం వాళ్ళు ఒక స్టాక్ని వాళ్ళే ఎవరి డిపెండెంట్ లేకుండా
జనరల్గా చాలామంది స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళు పెద్ద ఇదేంటంటే సార్ ఈ స్టాక్ ఎక్కడికి వెళ్తుంది, ఇది టార్గెట్ ఎంత, ఇవన్నీ ఏం లేదు. మీరే ఒక స్టాక్ని అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ తీస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం. 70% కంప్లీట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ 30% ఉంది. తర్వాత ఇది ముందుగానే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి నోవార్టిస్ ఇండియా. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా NOVARTIND, నోవార్టిస్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 708 రూపాయలు ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 708 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 750 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 865 రూపాయలు 80 పైసలు ఫస్ట్ టార్గెట్, 985 రూపాయలు 50 పైసలు సెకండ్ టార్గెట్, 1176 రూపాయలు 25 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 635 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను, నోవార్టిస్ ఇండియా, తర్వాత ఇంటెలెక్ట్ ప్రోడక్ట్. తర్వాత మరొక స్టాక్ వచ్చి శక్తి పంప్స్. చూడండి, శక్తి పంప్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు శక్తి పంప్స్ ఇండియా అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 510 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి, 510 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. ఇది కూడా ఎక్కడ కొనాలి, బాయ్ ఓన్లీ అబోవ్ 580 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ఇక్కడ చాలామంది చేసే కొన్ని పొరపాటు చెప్తాను. సార్ ఈ స్టాక్ 510 రూపాయలు ఉంది, మీరు 580 పైన కొనమన్నారు, ఇప్పుడు తక్కువ దొరుకుతుంది కదా అని ఇక్కడే కొనుక్కుంటాను అని చాలామంది అనుకుంటారు. అలాంటి పొరపాట్లు చేయబాకండి. వన్స్ ఆ వాల్యూ బ్రేక్ అయితేనే మీకు ఆ స్టాక్ వచ్చి యాక్టివ్ అవుతుంది బయ్యింగ్, తెలుసుకోండి. లేకపోతే ఇక్కడి నుంచి కూడా అట్నే ఆ స్టాకు డౌన్ అట్నే కిందికి రావడానికి కూడా ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 580 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 825 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 1076 రూపాయలు 25 పైసలు సెకండ్ టార్గెట్, 1476 రూపాయలు 50 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 343 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు అది. ఇక మీకు మన గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాం. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఈ ప్రోడక్ట్స్ అన్నీ. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇది అంటే ఒక వండర్ఫుల్ హెచ్ఎన్ఐ ప్రోడక్ట్ అది. ఆ ప్రోడక్ట్ కూడా రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.